Hi friends, welcome to our channel PM Creative Vlogs. Dali motta chapala. Ini to PM pere. Bangar tegel. Bangar teyala. Mari avi monne enduku chala? Ee monna alla dorkale. Hai motta chapalu monna. ఆ మొట్ట చేపలు కాదు మనకి ఎందుకు రెడ్డి ఉన్నాయి డాడీ దగ్గర చుక్కలు చుక్కలు బంగారం మేము ఈరోజు అయితే చేలోకి వెళ్ళడం జరిగింది. వచ్చేటప్పుడు ఇక చేపలు తీసుకొచ్చినాం. చాలా రోజుల నుంచి పిల్లలు అడుగుతారు చేపలు తీసుకురా డాడీ అని. అయితే వచ్చేటప్పుడు మార్కెట్లో కనిపించినాయి. అవి చూడగానే పిల్లలు గుర్తుకొచ్చారు. అయితే ఒక 2 కిలోలు 3 కిలోల దాకా తీసుకొచ్చినాం. తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తే వాళ్ళ సంతోషమే వేరే చూడండి. ఇక పిల్లలు కూడా మస్తు సంతోషంగా ఉన్నారు. నా కొడుకు నా బిడ్డ కానీ వాళ్ళకి చేపలు అంటే బాగా ఇష్టం అన్నట్టు. ఎప్పుడైనా మనం ఇంటికాడ ఏం చేస్తాం, సండే వచ్చిందా మా ఇంటికాడ ఉన్న మటన్ చికెన్ తెచ్చుకుంటాం. ఈ మధ్య చేపలు బాగా ఖరాబ్ అయిపోయినాయి. అందుకే ఇక ఊరికి అడుగుతారని వచ్చేటప్పుడు ఒక 2 కిలోలు 3 కిలోలంతా తీసుకొచ్చినప్పుడు ఎప్పుడైనా నేనే అట్లా కోసేసి చేసేవాడిని. కానీ ఫస్ట్ టైం నేనే చేస్తా అన్నది. పెళ్ళైనాక ఫస్ట్ టైం ఆమె చేస్తా అనడం. ఎట్లా చేస్తుందో అని భయపడ్డా, చేయరాదనుకున్నాను నేను తెలిసి. అన్న తింటావారా? ఫ్రై చేసుకుంటే అమ్మ నువ్వురా ఫస్ట్ టైం చాలా అంటే మా పెళ్ళి 9 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు నేను చేపలు తెచ్చిన చికెన్ తెచ్చినా నేనే నీట్గా కడిగి కోసి ఇస్తా. మా మేడం మంచిగా వంట చేస్తుండే. కానీ ఫస్ట్ టైం పెద్ద చేపలు తెచ్చేసరికి ఆమెనే కోస్తాను. అది ఎట్లా కోస్తావు అనుకున్నా. పెళ్ళికి ముందు చాలా వేసిందట ఇంటి దగ్గర. ఎప్పుడు ఆమెనే కడిగిస్తుండేనట. నాకు తెలియదు కదా. ఫస్ట్ టైం నేనే షాక్ అయినా. నేను కూడా అంత మంచిగా గడగా. ఎందుకంటే నేను చేపలు గిన్నె తెస్తే ఎప్పుడైనా ఏం చేస్తా, ఆ తలలిగిన ఉంటాయి కదా, తలలిగిన తీసేస్తాను. నాకు నచ్చేది, నేను తిన్నాను, అందుకే తీసేస్తా. కానీ మేడం అవి కూడా నీట్గా కడిగి చేసి పెట్టింది. ఏ ఉల్లిగడ్డలు ఇవి ఫ్రై చేసుకుంటాం కదా, ఫ్రైలోకి దంచుతుంది అన్నట్టు. రోట్లో దంచి మంచిగా ఫ్రైలోకి వేసుకుంటే బాగుంటుంది కదా. ఉల్లిగడ్డలు పొయ్యిలో అగ్గి మీద కాల్చింది. మంచిగా కాల్చి మంచిగా రోట్లో వేసి దంచి అప్పుడు చేపలలో కలపడం అన్నట్టు. ఇప్పుడు చేపలలో పసుపు, చేపలలో ఏమేమి పడతాయి అవన్నీ పసుపు, మన పుదీనాకు, కొత్తిమీరకు, ఉల్లిగడ్డలు, కారం, ఉప్పు ఇవన్నీ నాకు తెలిసినాక నేను చెప్తున్నా. ఇవన్నీ వేసుకొని ఇట్లా మంచిగా చల్లుకొని కలుపుకొని కొద్దిసేపు పక్కకు పెట్టుకొని అప్పుడు పొయ్యి ముట్టించుకొని దానిపైన పెంక దాన్ని కడాయిన పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి కాగానే ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు మంచిగా నానబెట్టుకొని కొద్దిసేపు మంచిగా దాన్ని కడిగి పిసికి అందులో కలుపుకుంటే కొంచెం బాగుంటుంది. టేస్ట్ ఇంకా బాగుంటుంది, ఖరాబ్ కాకుండా ఉంటుంది. కట్టెల పొయ్యి మీద బెస్ట్. గ్యాస్ పొయ్యి మీద తింటే అది అంత టేస్ట్ ఏమి ఉండదు. మేము రెగ్యులర్గా ఎక్కువ కట్టెల పొయ్యి పెడతాం. కట్టెల పొయ్యి మీద మంచిగా కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం వేడి అయిపోయినాక చేపలు దాంట్లో వేసుకుంటే ఫ్రై చాలా సూపర్ అంటే మస్తు టేస్ట్ ఉంటుంది. ఇక చూడండి వేస్తుంది. కట్టెల పొయ్యి మీద వేసుకొని ఇట్లా మంచిగా కొంచెం ఉడికింది తెలుస్తుంది. కొంచెం రెడ్ కాకుండా చేయని ఒకసారి ముట్టి చూస్తే మెత్తగా అని తెలుస్తుంది. అప్పుడు తీసేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. వాటిలోకి ఇంకా మా మేడం చపాతీలు అయితే మా ఆవిడ వేసేదంగా ఫేవరెట్ అన్నట్టు. చాలా సూపర్ వేస్తుంది. ఎట్లా వస్తుంది చూడండి. ఇంకా చపాతి పిండి పెట్టేసి ఒక్క చేతితో పారాబా చేసుకుంటే చేతితో తింపుతుంది. ఒకసారి నేను ట్రై చేస్తే పీట కట్టకపోయింది. అట్లా వేసి మరి అవన్నీ తీసి చాట్లో ఒకటే దాని మీద 10 వేస్తుంది. మళ్ళీ అవి తీసి కాలుదామన్నప్పుడు కూడా అంటుకపోవు, మంచిగా తీసేస్తుంది. ఎట్లా నేర్చుకుందే కానీ నాకైతే చాలా ఇష్టం. మళ్ళీ సన్నగా వస్తాయి, దొడ్డుగా రావు, సన్నగా. మళ్ళీ మన పెంకి ఎంత ఎల్లుంటే అంత ఎల్లుంటుంది ఆ చపాతి.
ఇప్పటిదాకా చూసిరు అంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి. మేము చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.